యేసుక్రీస్తు ప్రభువు మహిమ కలిగిన నామంలో అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనము తెరచిన హృదయం 19వదిగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మరి తెరచిన హృదయాన్ని గురించి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి మీ కృప దయచేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తెరచిన హృదయాన్ని గురించి మనము వాక్యాన్ని గమనిద్దామండి. తెరచిన హృదయం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అని మనం చూసినట్లయితేనండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం ఈ మాటని చూడగలుగుతాం. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. తెరచిన అనే పదాన్ని గనక మనం గమనించినట్లయితే మరి ముసుగు తొలగించబడడం లేదా తెర తొలగించబడడం. ప్రతి మనిషి మీద కూడా ఒక ముసుగు అనేది ఉంటుందండి. మరి ఆ ముసుగు ఎప్పుడైతే మరి తొలగించబడుతుందో అప్పుడు మనము దేవుని యొక్క మహిమను చాలా స్పష్టముగా తేటగా చూడగలుగుతాం. మరి ఈ మాట ఎక్కడ ఉంది మనం గమనించినట్లయితే, దేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని వాక్యం రాయబడి ఉందండి. ముసుగు తొలగించబడాలి. ప్రతి ఒక్కరి మీద కూడా ముసుగు అనేది ఉంటుంది. ఎప్పుడైతే మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నామో అప్పుడు మన మీద ముసుగు పడిపోయిందండి. అప్పుడే ఆనాడే ముసుగు పడిపోయింది. ఆ ముసుగును ప్రభువు తొలగించాలి. ప్రభువు ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిస్తాడో మనం వాక్యాన్ని స్పష్టముగా తేటగా అర్థం చేసుకోగలుగుతాం. మరి ఈ ముసుగు తొలగించబడాలి అంటే మనం ఏం చేయాలి? మరి ప్రభువే కదా తెరిచేది. మరి ప్రభువు తెరిచేయచ్చు కదా ముసుగు. ఆయన మన 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 హృదయాన్ని ఆయన తెరిస్తే మనం చక్కగా భక్తి చేయొచ్చు కదా అంటే అలా కాదండి. మరి హృదయం అనే ఒక డోర్, ఇటువైపు గడి ఉంటుంది, అటువైపు గడి ఉంటుంది. మనము ప్రకటన గ్రంథంలో ఈ వాక్యాన్ని చూస్తాం కదండి. 3వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం రాయబడి ఉంటుంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన హృదయం అనే తలుపు యొద్ద తట్టుతాడు. తట్టినప్పుడు మనము డోర్ ఓపెన్ చేయాలి హృదయాన్ని. మనమే డోర్ ఓపెన్ చేస్తామనుకోండి, అటువైపు ఆటోమేటిక్గా ప్రభువు డోర్ తీస్తాడు. ఇటువైపు తీయడమే కష్టం. లోపల వాళ్ళే డోర్ పెట్టుకొని ఆ గడియలు తీయరు. ఎప్పుడైతే మరి ఆ గడియలు తీయబడతాయో మరి ప్రభువు మన హృదయంలోనికి వస్తారండి. ఇక్కడ మనం ఈ మాట చూసాం కదండి. ప్రభువు ఆమె హృదయాన్ని తెరచును. ఎవరు ఆమె మనం చూసినట్లయితే, ఆ ముందు మాట మనం చూసినట్లయితే, అప్పుడు లూదియా ఆయను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈమె పేరు లూదియా, ఇంగ్లీష్లో లీడియా. పేరుకు అర్థము దివిటి అండి. అయితే లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ అని వాక్యంలో రాయబడిందండి. అంతేకాదు ఈమె ఒక బిజినెస్ ఉమెన్, వ్యాపారస్తురాలు. ఈమె చేసే వ్యాపారం ఏంటంటే ఊదారంగు పొడి. వెరీ కాస్ట్లీ బిజినెస్ అండి. చాలా మరి రిచ్ బిజినెస్ ఏమి చేస్తుంది. ఈ ఊదారంగు పొడి ఎవరు యూజ్ చేస్తారంటే రాజులు యూజ్ చేస్తారు, అధికారులు మరి వాడతారు, మరి ధనవంతులు. ఏంటి ఊదారంగు పొడి వాళ్ళు ఎందుకు వాడతారు? ఊదారంగు పొడిని అద్దకాలు వేస్తారండి, వస్త్రాల మీద అద్దకాలు వేస్తారు. ఆ వస్త్రాలను వారు ధరిస్తారు. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునేవిగా ఆ వస్త్రాలు ఉండవు. మన పరిశుద్ధ గ్రంథంలో ఆ ఊదారంగు వస్త్రాలను మనము చూస్తామండి. ఎక్కడ మనం చూస్తామంటే మనకి ఇది ఎస్తేరు గ్రంథం నుంచి కనిపిస్తుంది ఈ వస్త్రాలు. మరి ఊదారంగు తెలుపు రంగు కలిపిన తెరలను వాళ్ళు రిచ్, మరి వెరీ కాస్ట్లీ తెరలు వాడతారు రాజుగారు. ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో బెల్షస్సరు కూడా మరి
దేవుని యొక్క ఉపకరణంలో ద్రాక్షారసము అతడు మత్తుడై ఉంటున్నప్పుడు ఒక వేలుతో గోడ మీద రాయబడినప్పుడు అది చూసి తొందరపడతాడు, కంగారు పడతాడు, భయస్థుడవుతాడు. అప్పుడు మరి గారడి వాళ్ళనంట, జ్యోతిష్యుకుల్ని, కల్దీయుల్ని వారందరినీ పిలిపించి అక్కడ గోడ మీద ఉన్న రాతకు మీరు నాకు తెలియపరిస్తే నేను ఈ రీతిగా చేస్తాను. మరి అతనంట ఎవరైతే తెలియపరుస్తారో ఆ వ్యక్తి అంట ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణమును ధరింపిన వాడై రాజ్యమందు 3వ అధిపతిగా ఏలిను అని అక్కడ చెప్తారు. అంటే సన్మానానికి ఈ వస్త్రాన్ని వాడతారండి. రెండోదిగా చూస్తే మనము యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటే నువ్వన్నట్టే అని ఆయన అన్నప్పుడు మరి మార్కు 15:17 మనం చూస్తామండి. ఆయనకు ఓదారంగు వస్త్రాలు వేసి చాలా అపహాస్యం చేస్తారు. రాజుగారు వస్త్రాలను ధరింపచేసి మరి అక్కడ మనం ఆ యొక్క ఓదారంగు వస్త్రాలను కూడా మనం అక్కడ చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువుకి అది ధరింపచేసి తీసేస్తారు. తర్వాత మనం ఎక్కడ చూస్తామంటే ధనవంతుడు లాజరు, మరి లూకా సువార్తలో కూడా మనం చూస్తామండి 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేది. ఓదారంగపు వస్త్రములు ఎవరు వాడతారంటే మరి ధనవంతులు వాడతారు. అది మనకి కనిపిస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ ఓదారంగు పొడి ఎలా చేస్తారంటే నత్తల యొక్క స్రావం నుండి మరి ఈ ఓదారంగును తయారు చేస్తారంటే చాలా కష్టతరమైన మరి ఈ ఓదారంగును తీయాలంటే చాలా కష్టం అంట. మరి దాని గురించి మనము వివరణ చాలా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో అయితే చాలా ఈజీగా మరి చేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో చాలా మరి కష్టతరంగా చేసే పని ఇది. మరి అలాంటి వ్యాపారాన్ని చేస్తుంది. మనం సులువుగా చేస్తే దాన్ని చాలా ఈజీగా సేల్ చేస్తారు, తక్కువ ధరకు అమ్ముతారు. కానీ కష్టంగా చేసేది ఎవరు తక్కువకి ఇవ్వరు కదండి, తక్కువ ధరకు అమ్మరు కదా. కాబట్టి ఈమె చాలా ధనవంతురాలుగా మనకు కనపడుతుంది. మరి అలాంటి వస్త్రాలను తయారు చేసే పొడిని ఈమె ఊదారంగు పొడిని అమ్ముతున్న స్త్రీగా మనకు కనపడుతున్నారు. అయితే లూదియా మరి కుటుంబం పట్ల బాధ్యత కలిగిన స్త్రీ, ఒక చురుకైన స్త్రీగా కూడా మనకి కనిపిస్తుంది. మరి లూదియాలో కొన్ని లక్షణాలను మనం చూడొచ్చండి. లూదియా అనే పేరుకు అర్థము దివిటి. మరి లూదియా వ్యాపారవేత్త, దైవభక్తి కలిగిన స్త్రీ, మరి ధనవంతురాలు, దేవుణ్ణి వెతికే స్త్రీగా మనకి లూదియా కనిపిస్తుందండి. ఇంటి వారి గురించి బాధ్యత కలిగిన స్త్రీగా లూదియా కనిపిస్తుంది. ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా లూదియా కనిపిస్తుంది. మరి తన గృహాన్ని ప్రార్థనా మందిరంగా మార్చుకున్న స్త్రీగా కూడా తర్వాత మనకి కనిపిస్తుంది. అయితే లూదియా ఎప్పుడు ఈ వాక్యాన్ని విన్నది, ఎప్పుడు ఆమె హృదయం తెరవబడింది అంటే పౌలు గారు ఆసియాకు వెళ్ళాలనుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని అక్కడ వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు బోధించినప్పుడు ఆయన అలాగా గలతియా ప్రదేశాల నుండి మూసియాకు వస్తారు. ఆ తర్వాత ఆయన బీతునియాకు వెళ్ళాలనుకుంటే అక్కడ దేవుని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆటంకపరచడంతో ఆయన త్రోయాకు వస్తారు. ఆ తర్వాత అక్కడ మాసిదోనియా దేశస్థుడు ఒకడు ఆయన స్వప్నమందు కనపడి మాకు సహాయం చేయమని మరి అన్నప్పుడు అది దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అన్నట్టుగా మరి మాసిదోనియా దేశమునకు పౌలు గారు పరిచర్యకు వస్తారు. అయితే మాసిదోనియా పూర్తిగా అన్యదేశం అండి, అక్కడ అంతా కూడా విగ్రహారాధన. అలా అయితే ఆ యొక్క ప్రాంతానికి ముఖ్య పట్టణము ఫిలిప్పు పట్టణం. ఆ పట్టణానికే మరి పౌలు గారు వచ్చారు. ఫిలిప్పు పట్టణం పక్కనే తుయాతైర పట్టణం కూడా ఉంటుంది. అయితే ఇది మాసిదోనియా దేశంలో ఉన్న పట్టణాలు. అయితే మరి మనం చూసినట్లయితే రోజు ఆయన మాటకు ఆయన చేస్తున్నారు. అయితే సమాజ మందిరముగా కూడుకోవాలని వెతుకుతున్నారు, ఎక్కడా లేదు. కనీసం 10 మంది కూడా లేకపోతే సమాజ మందిరం నిర్మించరు. అయితే ఆ ప్రాంతంలో యూదులు లేరండి. అయితే నదీ తీరంలో కొంతమంది స్త్రీలు అక్కడ కూడుకోవటం చూసి అవుట్కట్స్ మరి ఆ పట్టణం యొక్క అవుట్కట్స్కి ఆయన వచ్చి మరి అక్కడ వాక్యాన్ని అక్కడ ఎవరైతే కొద్దిమంది స్త్రీలు కూడుకొని ఉన్నారో అక్కడ పౌలు గారంట వాక్యాన్ని బోధిస్తున్నారండి. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు లూదియా వాక్యాన్ని విన్నది. ఎలా విన్నది? శ్రద్ధగా విన్నది. మరి ఆమె వాక్యాన్ని వింటున్నప్పుడు మరి ప్రభువు ఆమె హృదయాన్ని తెరచెను అని వ్రాయబడి ఉంటుందండి. మరి వాక్యం ఎవరు చెప్పినప్పటికీ మనము శ్రద్ధగా ఆసక్తితో ఉంటే కార్యం చేసేవాడు ప్రభువు, మన హృదయాలను తెరిచేవాడు ఆయన, మన మీద ఉన్న ముసుగును తొలగించేవాడు ఆయన. ఎప్పుడైతే మన హృదయం తెరవబడుతుందో అంటే వాక్యము స్పష్టంగా అర్థమవుతుంది, దేవుని మహిమను మనము అర్థం చేసుకోగలుగుతాం. మరి ఈ క్రమంలో
లూదియా ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందుకున్నారంటండి. మరి ఎప్పుడైతే మన హృదయం తెరవబడుతుందో మనం నెమ్మదిగా ఉండలేమండి. ప్రభువు ఆత్మ మనల్ని బలవంతం చేస్తుంది. అనేకులకు వాక్యాన్ని మనం షేర్ చేయాలని, వాక్యం అనేకులతో మాట్లాడాలని ఆశ వచ్చేస్తుంది. ప్రభు ఆత్మ మనల్ని బలవంతం చేస్తూ ఉంటుంది. అయితే మనము చూస్తాం, ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంటే ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. చూసారండి, దినదినము ఈ రీతిగా మార్పు చెందుతాం. యేసుక్రీస్తు ప్రభువు మనలోనికి వస్తే మనం మౌనంగా కూర్చున్నామనుకోండి, ఏ పని చేయకుండా మన పాటికి మనం ప్రార్థన చేసుకుని మన పాటికి మనం వాక్యం చదువుకుంటూ ఉంటే అది పరిపూర్ణ రక్షణానుభవం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనము దేవుని మాటలను ఇతరులకు ప్రకటిస్తామండి, చెప్తాం. దేవుని కార్యాల గురించి మనము ఇతరులకు బోధిస్తాం. అంతేగాని యేసయ్య నా ఒక్కడికే సొంతం, నాకు మాత్రమే అని మనం మౌనముగా ఉండలేం. దినదినము కూడా వారిలో మార్పు చెందుతూ ఉండడం మనం చూస్తాం. అంతేకాదు, మనం మరణించేలోపు యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడతాం. మన వాక్యాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 84:7 చూస్తే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధికి కనబడును. చూసారు, ఆనాటికి బలాభివృద్ధి పొందుచాం. రోజు రోజుకి దేవునిలో బలాన్ని సంపాదించుకుంటా మనం ఉంటాం. మరొక మాట చూస్తే సామెతలు 4:18 పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. ఉదయం వస్తుంది, వెలుగు వస్తుంది, మన జీవితంలో కూడా వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎలా అయిపోతుందండి? పట్టపగలు చక్కటి వెలుగు, తేజరిల్లే మహిమతో మనము నింపబడతామంట. దేవుని కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో ఆ రీతిగా జరగడం మనం చూస్తాము. అలాగే వాక్యాన్ని మనం వినినప్పుడు మన హృదయం తెరవబడుతుంది అని ఇక్కడ లూదియా ద్వారా మనకి స్పష్టమవుతుందండి. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. మనం ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యం 9:26 ఐథియోపియుడైన నపుంసకుడు మనకు కనిపిస్తాడు. ఆయన యెరూషలేముకు వెళ్ళి ఒక గ్రంథాన్ని కొనుక్కొని ఆ తర్వాత ఆ రథం మీద ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉంటే అర్థం కాకపోతే ఫిలిప్పు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడే ఆ రథాన్ని ఎదుర్కొని, నువ్వేం చదువుతుంది, నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, నాకు అర్థం కావట్లేదంటే ఆయన ఆ రథం ఎక్కి వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆయన విన్నాడు కదా, అర్థం చేసుకున్నాడు. అంటే అక్కడ తెరవబడినట్లు రాయపడకపోయినా అక్కడ ఆ నపుంసకుడు యొక్క హృదయం తెరవబడిన వెంటనే ఏం జరిగిందండి? అయ్యో నీళ్ళు అక్కడ ఉన్నాయి, నాకు బాప్తీసం ఏమైనా ఆటంకం ఉన్నదా అని అడిగాడు. వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మొట్టమొదటిగా చేస్తారు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే బాప్తీసం తీసుకుంటాడు. ప్రభు ఏదైతే మనకి చెప్పారో, బోధించారో ఆ కార్యాన్ని మనము జరిగిస్తామండి. మరి రెండవదిగా మనం చూస్తే కొర్నేలిని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 10:44 కూడా మరి కొర్నేలి తన బంధువులని, తన స్నేహితులని, ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఒక సమావేశపరుస్తూ పేతురుని పిలిపించి ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అదంతా క్లారిటీగా అర్థమవుతుంది. పిలిపించి చక్కగా వాక్యాన్ని వినిపించుకుంటున్నప్పుడు వాక్యము వినిన వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే వాక్యం విన్నవారు అంటే వినని వారు కూడా ఉన్నారు అక్కడ. వచ్చిన వారందరూ విన్నారని లేదు కదండి. వాక్యము వినిన వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. ఎవరైతే శ్రద్ధతో వాక్యాన్ని విన్నారో వారిలో పరిశుద్ధాత్మ కార్యము జరిగింది. సో మనకి ఇక్కడ హృదయం తెరవబడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటండి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మందిరాలకు వెళతాము కానీ మరి బాడీ ప్రజెంట్లోనే ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది. కాబట్టి మన మైండ్ కూడా ప్రజెంట్లో పెట్టుకొని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దైవజనులు ఏమి బోధిస్తున్నారో దాని గురించి మనం ఆలోచన చేయాలండి. అప్పుడు మన హృదయాలు తెరవబడతాయి. మరి పరిశుద్ధ గ్రంథం చదవాలని కూర్చుంటాము కానీ ఆ వాక్యాన్ని చదవాలి. అర్థం కాదు అని పక్కన పెట్టడం కాదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చదవాలి. ప్రార్థనాపూర్వకంగా మనం చదివినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మన హృదయంలో కార్యం జరిగిస్తాడండి. ఈ మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా లూదియా వాక్యము వినిన వెంటనే ఆమె హృదయము తెరవబడింది.
దేవా నీకు వందనాలు. మా హృదయాలను తెరిచిన దేవుడవయ్యా. ఇంకా అనేక మంది హృదయాలు తెరవబడాలి అంటే మా మట్టుకు మేము వాక్యము ప్రకటిస్తూ ఉండాలి ప్రభువా. దేవా మీరు దర్శించండి అయ్యా. ఎవరైతే వాక్యం వింటున్నారో, శ్రద్ధతో వినాలి అని ఆసక్తితో వింటున్నారో వారి హృదయాలను తెరవమని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం. నీ కార్యాన్ని మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా బంధువులలో, మా స్నేహితులలో, మా ఇరుగు పొరుగు వారిలో మీరు జరిగించమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.